హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో సిఈ యాంప్లిఫైయర్ విత్ ఎమిటర్ రెసిస్టర్ యొక్క అనాలిసిస్ యూజింగ్ హెచ్ పారామీటర్ మోడల్ చూద్దాం. సో సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్, కలెక్టర్ కనెక్ట్ చేయబడింది. ఎమిటర్కి మనం ఇక్కడ ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ కనెక్ట్ చేస్తున్నాం ఇలాగా. సో ఇక్కడ బేస్కి సోర్స్ రెసిస్టర్ ఆర్ఎస్ ఉంది, సప్లై వోల్టేజ్ విఎస్ ఉంది. అలాగే సో ఎక్స్ట్రాగా ఎమిటర్కి మనం ఒక ఎమిటర్ రెసిస్టర్ కనెక్ట్, ఇది ప్లస్ విసిసి. సో ఇది ఆర్ఎల్, ఆర్ఎస్, విఎస్, ఇది ఆర్ఈ. సో ఇది ఎమిటర్ ఈ, బేస్ బి, కలెక్టర్ సి. అవుట్పుట్ మనం కలెక్టర్ దగ్గర తీసుకుంటున్నాం. సో ఇది సిఈకి మనం ఎమిటర్ రెసిస్టర్ కనెక్ట్ చేస్తే ఈ విధంగా ట్రాన్సిస్టర్ ఉంటుంది, యాంప్లిఫైయర్. సో దీని అనాలిసిస్కి మొదటిగా మనం విసిసిని గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాం, అంటే ఆర్ఎల్ గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది. సో బేస్ సైడ్ ఇలాగే ఉంటుంది. సో ఎమిటర్ రెసిస్టర్ ఆర్ఈ గ్రౌండ్ కనెక్ట్ చేయబడింది. సో విసిసి గ్రౌండ్ కనెక్ట్ చేయబడింది కాబట్టి ఈ కలెక్టర్ రెసిస్టర్ ఆర్ఎల్ కూడా గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాం ఈ విధంగా. సో ఇది మొదటి స్టెప్, ఆర్ఈ, ఆర్ఎస్, విఎస్, ఎమిటర్, బేస్, కలెక్టర్, దిస్ ఈస్ లోడ్ అవుట్పుట్ రెసిస్టర్ ఆర్ఎల్. సో మొదటి స్టెప్లో విసిసి కనెక్ట్ చేస్తున్నాం గ్రౌండ్కి. రెండవ స్టెప్లో మనము ఈ ట్రాన్సిస్టర్ని హెచ్ పారామీటర్ మోడల్తో రీప్లేస్ చేస్తున్నాం. సో ట్రాన్సిస్టర్ ప్లేస్లో మనం హెచ్ పారామీటర్ మోడల్ని రీప్లేస్ చేస్తున్నాం నెక్స్ట్ స్టెప్లో. సో ఈ సర్క్యూట్ మనం రిప్రజెంట్ చేస్తే ఇది హెచ్ పారామీటర్ మోడల్. సో ఇటువైపు మన కరెంట్ సోర్సు హెచ్ఐఈ, హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి, ఇక్కడ ఎమిటర్, బేసు, ఇది కలెక్టర్. సో హెచ్ పారామీటర్ మోడల్కి, సో ఇది హెచ్ పారామీటర్ మోడల్. వీటికి మిగతా రెసిస్టర్లు అలాగే యాడ్ చేస్తాం. సో ఎమిటర్కి మనకు ఆల్రెడీ ఎమిటర్ రెసిస్టర్ ఉంది, దాన్ని అలాగే రిప్రజెంట్ చేస్తున్నాము ఆర్ఈ. సో బేస్కి ఆల్రెడీ ఆర్ఎస్ కనెక్ట్ అయింది, రెసిస్టరు సప్లై వోల్టేజ్ విఎస్ కనెక్ట్ అయింది. సో దాన్ని అలాగే రిప్రజెంట్ చేస్తున్నాం. కలెక్టర్కి మనకు లోడ్ రెసిస్టర్ అలాగే కనెక్ట్ అయింది, ఆర్ఎల్, దీన్ని అలాగే రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆర్ఎస్, విఎస్, సో వోల్టేజ్ విబి ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ విసి. సో ఇక్కడ ఎమిటర్ కరెంట్ ఐఈ, ఇక్కడ ఐబి ఇన్పుట్ కరెంట్. సో ఇక్కడ ఈ ఎమిటర్కి రెండు కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. ఐబి ఒక బ్రాంచ్ వస్తుంది, ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి అనేది ఇంకో కరెంట్ వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే మనకు ఎమిటర్ కరెంట్ వస్తుంది. ఇందులో ఐబి కామన్ తీస్తే ఐబి ఇంటూ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ. సో ఎమిటర్ కరెంట్ ఈజ్, సో ఐఈ ఈజ్ సమ్ ఆఫ్ రెండు కరెంట్స్, ఐబి ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి. సో ఐబి కామన్ తీస్తే మనకు 1 ప్లస్ హెచ్ఎఫ్, ఇది ఎమిటర్ కరెంట్ ఐఈ. సో ఇప్పుడు 4 పారామీటర్స్కి మనం ఫార్ములాస్ డిరైవ్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్, ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్. మొదటిగా కరెంట్ గెయిన్ తీసుకుంటే ఏఐ. సో కరెంట్ గెయిన్ జనరల్ ఫార్ములా ఏఐ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. సో అవుట్పుట్ కరెంట్ తీసుకుంటే మనకు ఇక్కడ ఐఏ, సో మైనస్ ఐసి బై ఐబి. సో ఐసి ఈజ్ నథింగ్ బట్ ఈ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి. సో ఐసి ఈక్వల్ టు హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏఐ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఐబి డివైడెడ్ బై ఐబి. సో మైనస్ హెచ్ఎఫ్ఈ. సో కరెంట్ గెయిన్ ఏఐ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ఈ. తర్వాత పారామీటర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ఐ. సో జనరల్ ఫార్ములా ఇన్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంట్. సో ఇన్పుట్ వోల్టేజ్ మనకు విబి, ఇన్పుట్ కరెంట్ ఐబి. సర్క్యూట్ల నుంచి చూసినట్టయితే ఆర్ఐ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ విబి డివైడెడ్ బై ఐబి. సో విబి తీసుకున్నట్టయితే మనకి విబి అనేది సమ్ ఆఫ్ 2 వోల్టేజ్ డ్రాప్స్. సో ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాపు, ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాపు. సో ఈ రెండు వోల్టేజ్ డ్రాప్స్ తీసుకుంటే సో విబి ఈక్వల్ టు ఐబి ఇంటూ హెచ్ఐఈ, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ హెచ్ఐఈ రెసిస్టరు, ఆర్ఈ రెసిస్టర్ గుండా
సో ఇది ఐఈఆర్ఈ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఎమిటర్ రెసిస్టర్ ఐఈఆర్ఈ. సో మనకి ఇందాక ఐబి ఇంటూ హెచ్ఐఈ ప్లస్ మనకి ఇందాక ఐఈ యొక్క ఫార్ములా రావడం జరిగింది ఐబి ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈగా. సో విబి ఈక్వల్ టు ఐబి ఇంటూ హెచ్ఐఈ ప్లస్ సో ఐఈ రావడం జరిగింది ఇందాక ఐఈ ఈక్వల్ టు ఐబి ఇంటూ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఐబి ఇంటూ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. సో ఇందులో ఐబి కామన్ తీస్తే సో ఆర్ఐ ఈక్వల్ టు ఐబి ఇంటూ హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ బై ఐబి. సో ఐబి క్యాన్సిల్ అయితే ఆర్ఐ ఈక్వల్ టు హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. ఇది ఇన్పుట్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. తర్వాత వోల్టేజ్ గెయిన్ ఏవి. సో జనరల్ ఫార్ములా అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్ విసి, ఇన్పుట్ వోల్టేజ్ విబి. సో విసి బై విబి. సో విసి ఈక్వల్ టు మనకు సర్క్యూట్ నుంచి మైనస్ ఐసి ఇంటూ ఆర్ఎల్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ లోడ్ రెసిస్టర్ ఆర్ఎల్ మైనస్ ఐసి ఇంటూ ఆర్ఎల్. ఆ తర్వాత విబి అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది విబి ఈక్వల్ టు ఐబి ఇంటూ హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. కాబట్టి వోల్టేజ్ గెయిన్ ఏవి ఈక్వల్ టు మైనస్ ఐసి ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై ఐబి ఇంటూ హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. సో ఈ మైనస్ ఐసి బై ఐబి అనేది కరెంట్ గెయిన్ ఏఐ. మనకి ఇందాక వచ్చింది ఫార్ములా, ఈ ఫార్ములా ఏఐ ఈక్వల్ టు మైనస్ ఐసి బై ఐబి. కాబట్టి ఏఐ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. సో మనకు ఏవి ఈక్వల్ టు ఏఐ ఇంటూ ఆర్ఎల్ బై హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ రావడం జరిగింది. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసేదానికి మనకి హెచ్ఎఫ్ఈ వాల్యూ అనేది జనరల్గా ఎక్కువ ఉంటుంది, లార్జ్ వాల్యూ ఉంటుంది, 150 టు 300 మధ్యలో కూడా ఉంటుంది. సో 1 ప్లస్ హెచ్ఎఫ్ఈని మనం అప్రాక్సిమేట్గా హెచ్ఎఫ్ఈ అనుకోవచ్చు. హెచ్ఎఫ్ఈ అనేది లార్జ్ వాల్యూ కాబట్టి ఏవి ఈక్వల్ టు ఏఐ ఇంటూ ఆర్ఎల్ డివైడెడ్ బై హెచ్ఐఈ ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. హెచ్ఎఫ్ఈ లార్జ్ వాల్యూ కాబట్టి 1 ప్లస్ లార్జ్ వాల్యూ వీ కెన్ అప్రాక్సిమేట్ టు లార్జ్ వాల్యూ. ఆ తర్వాత ఇక్కడ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ అనేది చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది కంపేర్ టు హెచ్ఐఈ. హెచ్ఐ అనేది చాలా తక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ అనేది ఎక్కువ వాల్యూ కాబట్టి ఇవి రెండిటి యొక్క సమ్ము హెచ్ఐఈ ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ అప్రాక్సిమేట్గా వీ కెన్ టేక్ ఇట్ యాజ్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈగా తీసుకోవచ్చు. సో హెచ్ఐ అనేది స్మాల్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేస్తాము. సో మనకు క్యాలిక్యులేషన్లో సింపుల్ ఉండేదానికి. సో ఏవి ఈక్వల్ టు ఏఐ ఇంటూ ఆర్ఎల్ బై హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. సో మనకిందాక ఏఐ రావడం జరిగింది, మనకిందాక ఏఐ వాల్యూ మైనస్ హెచ్ఎఫ్ఈగా రావడం జరిగింది. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఎల్ బై హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. సో హెచ్ఎఫ్ఈ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఏవి ఈక్వల్ టు ఆర్ఎల్ బై ఆర్ఈ. ఇది దీని యొక్క ఫార్ములా. తర్వాత పారామీటర్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆర్0. సో ఆర్0 యొక్క ఫార్ములా తీసుకుంటే జనరల్ ఫార్ములా అవుట్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ కరెంట్. సో మనకు అవుట్పుట్ వోల్టేజ్ సర్క్యూట్ నుంచి తీసుకుంటే విసి బై ఐసి. సో మనకు తెలిసింది అవుట్పుట్ వోల్టేజ్ విసి ఈక్వల్ టు మైనస్ ఐసి ఇంటూ ఆర్ఎల్. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్0 ఈక్వల్ టు మైనస్ ఐసి ఇంటూ ఆర్ఎల్ బై ఐసి. సో మైనస్ ఐసిగా రాసుకోవచ్చు రెండు. సో మనకు అవుట్పుట్ ఆర్ఎల్ ఆర్0 ఈక్వల్ టు ఆర్ఎల్ రావడం జరుగుతుంది. సో మనకు వచ్చిన ఫార్ములాస్ ఏఐ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ఈ కరెంట్ గెయిన్, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ఐ ఈక్వల్ టు హెచ్ఐఈ ప్లస్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ఆర్ఈ. ఏవి ఈక్వల్ టు ఆర్ఎల్ బై ఆర్ఈ, ఆర్0 ఈక్వల్ టు ఆర్ఎల్. ఇవి ఫార్ములాస్. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.